ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో గ్రామీణ మండల పరిషత్ కార్యాలయంలో, రూరల్ మండలంలో 27 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగే పోలింగ్కు సంబంధించి సామాగ్రిని సిద్ధం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సెకండ్ ఫేజ్ పోలింగ్ సందర్భంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 8 మండలాల్లో అయితే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు బేలా, జైనత్, బోరజ్, సతనాల, ఆదిలాబాద్ రూరల్, అలాగే తాంసీ, భీంపూర్ మండలాలతో పాటు ఇక్కడ ఆదిలాబాద్ రూరల్ మండల కేంద్రంలో ఏదైతే వీటికి సంబంధించి 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ సామర్థ్యం అయితే ఉన్నది. దాదాపుగా 8 కౌంటర్లు ఏర్పాటు చేసి అయితే ఇక్కడ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఇక్కడ సామాగ్రి పంపేటటువంటి అవకాశం ఉంది. మనతో పాటు అధికారులు ఉన్నారు, వారిని అడిగి ఆదిలాబాద్ రూరల్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఆదిలాబాద్ రూరల్కి సంబంధించి ఓవరాల్గా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అలాగే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఈ యొక్క పోలింగ్ సామాగ్రి ఎప్పటి వరకు తరలి వెళ్ళిపోతుంది? ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఆదిలాబాద్ రూరల్ మండల్లో 27 జీపీలలో 228 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి అనుకూలంగా మేము ఆర్ఓలను 27 మందిని పెట్టాము, పోలింగ్ ఆఫీసర్స్ని 228 మందిని పెట్టాము, అలాగే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ని 289 మందిని కేటాయించడం జరిగింది. అలాగే 8 కౌంటర్స్ పెట్టాము. ఆ కౌంటర్స్కి ఇన్ఛార్జ్గా రూట్ ఆఫీసర్గా జోనల్ ఆఫీసర్స్ పెట్టాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెటీరియల్ తీసుకుంటా ఉన్నారు 10 గంటల నుంచి. ఇప్పుడు 1 గంట లోపల అందరికీ మెటీరియల్ ఇచ్చేస్తాము. వాళ్ళు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత భోజనం చేస్తాము. ఇక్కడే భోజనం కూడా అరేంజ్ చేశాము. భోజనం చేసి మేము బస్సులు కూడా అరేంజ్ చేశాము ఆర్టీసీ బస్సుల ద్వారా. అట్లాగే ఆర్టీసీ బస్సు వెళ్ళని కాడ జీపులను కూడా అరేంజ్ చేశాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 1:32 వరకల్లా డిస్పర్స్ అయిపోతారు. 4 వరకల్లా వాళ్ళ డెస్టినేషన్ చేరుకునేటట్టుగా చూసి సేఫ్గా చేసేసి మేము ఇవన్నీ ప్రక్రియ అంతా ఈరోజు 4 గంటల వరకల్లా కంప్లీట్ చేసేస్తాం. అలాగే రేపు ఉదయం ఎన్ని గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది? ఆ తర్వాత పోలింగ్ అనంతరం ఈ యొక్క ఓట్ల లెక్కింపు కూడా ఎప్పుడు ప్రారంభం కానుంది? రేపు ఉదయం 6:30కి మాక్ పోలింగ్ జరుగుతుంది సార్. 7 గంటలకు కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ జరుగుతుంది. అలాగే 1 o'clock వరకే ఉంటుంది పోలింగ్. 7 గంటల నుంచి 1 o'clock వరకు. 1 o'clock తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ వార్డ్ మెంబర్స్కి అయిపోతుంది, తర్వాత సర్పంచ్కి అయిపోతుంది. వాళ్ళందరూ గెలిచిన తర్వాత వాళ్ళు అక్కడే ఉంటారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగి అందరికీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఇదంతా జరగడానికి, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటే ఇటు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా సర్పంచ్ల విజేతలు ప్రకటించి అధికారికంగా ప్రకటించడానికి ఎంత టైం పట్టే అవకాశం? దాదాపు మనకు ఉన్నటువంటి 27 గ్రామ పంచాయతీలలో ఎక్కువ శాతము ఒక్కొక్క వార్డుకి 100 లోపలే మనకు ఓటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఒక 4 జీపీలలో యాపల్గూడ, చాంద, లాండసాంగ్వి, తంతోలి ఇట్లాంటి పెద్ద పంచాయతీలనే 200 వరకు ఓటర్స్ ఉన్నారు. కాబట్టి అక్కడ కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే మనకు 4-5 గంటల లోపల చిన్న పంచాయతీలలో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. మొదటి విడత సంబంధించి దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ సాగినటువంటి సందర్భంలో అంత పెద్ద పంచాయతీలు మన ఆదిలాబాద్ రూరల్ మండలంలో లేదు. అంటే ఇప్పుడు ఏం చేసామంటే మేము వార్డు మెంబర్స్ని ఒకటేసారి 3 టేబుల్స్ పెడుతున్నాం అన్నట్టు. 2 లెక్క 3 టేబుల్స్. ఎందుకంటే ఇంతకుముందు వార్డ్ నెంబర్ 1 అయినాక 2 చేయడము, 3 చేయడం చేశాము. కానీ నిన్న కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్, ఒకటేసారి వార్డు నెంబర్ 1, 2 సైమల్టేనియస్గా చేసేటట్టుగా అరేంజ్మెంట్ చేసుకోండి. వీలైతే 3 రౌండ్ టేబుల్స్ కూడా చేసేటట్టుగా చేసుకోండి. అలాగే సర్పంచ్ కూడా 1000 మందికి ఒక టేబుల్ పెట్టుకొని 2 టేబుల్స్ సైమల్టేనియస్గా చేసుకొని త్వరగా కంప్లీట్ చేయండి అని ఆదేశించడం జరిగింది సార్. చివరిగా ఓటర్లకు ఏ విజ్ఞప్తి చేస్తున్నారు? ఓటర్లందరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ధైర్యంగా వచ్చి ఓటులో పాల్గొనాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున. అది ఇక్కడ ఆదిలాబాద్ రూరల్ మండలానికి సంబంధించి 27 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క పోలింగ్ సామాగ్రి అయితే ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. మధ్యాహ్నం వరకు అంతా కూడా ఈ సామాగ్రి తరలించే ప్రక్రియ అంతా కూడా పూర్తవుతున్నట్టుగా, సాయంత్రం 4 గంటల వరకు వీళ్ళందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని రేపు ఉదయం 6:30కు మాక్ పోలింగ్, అలాగే 7 గంటలకు పోలింగ్ జరిపి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ జరిపిన తర్వాత కౌంటింగ్ చేపట్టేటటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ఆదిలాబాద్ నుంచి.